హే గాయ్స్, ఈరోజు మనమైతే సింపుల్గా డిజైన్ ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలని అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే కమెంట్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇందులో అయితే ఫస్ట్ పైథాన్ ఉందో లేదో అయితే చెక్ చేసుకోండి. పైథాన్ వర్షన్ అని యూస్ చేస్తే మనకైతే పైథాన్ ఉంటే ఇలా అయితే మనకి వర్షన్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ మనమైతే పిప్ అనేది కూడా ఉందో లేదో చూసుకోవాలి. అది కూడా నేను చెక్ చేస్తున్నాను. ఇలా వస్తుంది పిప్ అనేది వర్షన్ కూడా నా దాంట్లో ఉంది. మీరు ఒకవేళ లేకపోతే అయితే పిప్ పైథాన్ రెండింటిని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేద్దాం. వర్చువల్ ఈఎన్వి ఎన్విరాన్మెంట్ నేమ్ అయితే ఇస్తాం. ఇక్కడైతే మై ప్రాజెక్ట్ అని ఇస్తున్నాను. ఇదైతే ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడైతే మనకైతే వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. దాన్ని చెక్ చేసుకోవడానికి అయితే మనం డిఏఆర్ అని ఇస్తే ఇక్కడ మనకైతే మై ప్రాజెక్ట్ అనే డైరెక్టరీ చూపిస్తుంది చూడండి. ఇదే మన వర్చువల్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడైతే దీంట్లోకి నావిగేట్ అయితే దాంట్లో అయితే మనకి కొన్ని పైథాన్ ఫైల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ అయితే యాక్టివేట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనమైతే ఎన్విరాన్మెంట్లోకి అయితే నావిగేట్ అవుదాం. సిడి మై ప్రాజెక్ట్. ఇప్పుడైతే మనం ఎన్విరాన్మెంట్లోకి వచ్చాం. దీంట్లో నుంచి మనమైతే స్క్రిప్ట్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి యాక్టివేటర్ని చేస్తే ఎన్విరాన్మెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడైతే మనం ఈ ఎన్విరాన్మెంట్లో అయితే డిజైన్ ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేద్దాం. దానికోసం మనమైతే ఇన్స్టాల్ డిజైన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్స్టాల్ డిజైన్ ఇక్కడ ఎన్విరాన్మెంట్లో అయితే మనమైతే డిజైన్ ఇన్స్టాల్ చేసుకుంటాం. మనం ఇంకా నెక్స్ట్ ఏమైనా ఈ డిజైన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలంటే ఈ ఎన్విరాన్మెంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇదైతే కాస్త టైం తీసుకుంటుంది, డౌన్లోడ్ అవుతుంది కాబట్టి. ఓకే, ఇదైతే డౌన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే మనమైతే డిజాంగో ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. డిజాంగో -admin స్టార్ట్ ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇవ్వాలి. నేనైతే డెమో అని ఇస్తాను. ఇప్పుడైతే మనకైతే డెమో ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. మనమైతే ప్రాజెక్ట్లోకి అయితే నావిగేట్ అవుదాం. సిడి డెమో. ఇప్పుడైతే మనమైతే ప్రాజెక్ట్ని రన్ చేద్దాం. ఇక్కడైతే ఓకే, ఇక్కడ ఇవన్నీ ఫైల్స్ ఉన్నాయి. మనమైతే ఇప్పుడైతే ప్రాజెక్ట్ని రన్ చేద్దాం.
రన్ చేయడం కోసం అయితే పైథాన్ manage.py రన్ సర్వర్ అని అయితే ఇవ్వాలి. అయితే మనకైతే ఎంటర్ ఇస్తేనే సర్వర్ అయితే రన్ అవుతుంది. ఇక్కడైతే దీని మీద క్లిక్ చేస్తే మనకైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే ప్రాజెక్ట్ అయితే ఇలా డిజైన్గా వచ్చిందంటే సక్సెస్ఫుల్గా మనమైతే ప్రాజెక్ట్ని క్రియేట్ చేసామని అర్థం.